ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఈ టైం దాకా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలని మీకు తెలీదా? ఆయన అంటే మగాడు, బయటికి వెళ్ళి వస్తాడు, ఇంటి కోడలివి అత్తను చూసుకోవాలని నీకు తెలీదా? నాకేం అవసరం? అయినా ఆ ముసల్దాన్ని చూసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీకు కావాలంటే చెప్పు, ఎంత డబ్బైనా పడేస్తాను, అంతేగాని ఇంటి పెద్ద కోడలని నా మీద పెత్తనం చేస్తే మాత్రం నేను ఊరుకోను. అయినా ఏంటి వదిన మీరు కూడా వాళ్ళంటే ముసలోళ్ళు జీవితం మొత్తం చూసేశారు. వాళ్ళు చెప్పినట్టు వినాలంటే మా వాళ్ళ కాదు, మేము లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. వాళ్ళ కోసం మా కోరికలు సరదాలు మేము చంపుకోలేము. కాకపోతే వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేద్దాం. ఆ డబ్బులు ఏదో నెల నెలలో నేను నా భార్య ఇద్దరం కలిసి పడేస్తాం. అవునక్క, ఆయన చెప్పింది కూడా నిజమే కదా, నీకు శ్రమ తప్పుతుంది. పైగా ఏ టైంకి వచ్చినా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు అని నాన్ సెన్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? అవునదిరా. వినయ్, నువ్వు ఆ కవిత. బావగారు, మీకెంత ధైర్యం నా ముందే నా భర్తను కొట్టడానికి? చూడరా వినయ్, ఇప్పుడు నిన్ను కొట్టినట్టు నీ భార్యని కొడితే అస్సలు బాగా చెప్తున్నా. నీ భార్యని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను, మర్యాద అయినా దక్కుతుంది. మీ సరదాలకు అడ్డుపడుతుందని ఇప్పుడు మీ కన్న తల్లి అవసరం లేదు. రెక్కలు రాగానే నేనేదో పెద్దవాడిని అయిపోయానే విడిసి పడకురా. ఇంకోసారి అమ్మని తక్కువ చేసి మాట్లాడావనుకో చంపేస్తా. ఏమనుకుంటున్నావో జాగ్రత్తగా ఉండు. ఏంటి వినయ్, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు, ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు. వాడికి మంచి రుచించదు, వదిలే. ఇలాంటి పెళ్ళం పిచ్చిన్నోడికి వాడి పిల్లలే బుద్ధి చెప్తారు. వాడితో నువ్వెంత మాట్లాడినా అనవసరం. ఆపండ్రా, మీరిద్దరూ నా వల్ల గొడవ పట్టు నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నేను మీ ఇద్దరికి భారం కాదలుచుకోలేదు. అబ్బో, పెట్టే గొడవంతా పెట్టారు, ఇప్పుడేమో నాటకాలు. ఆపండి. రే వినయ్, నీ ముందే చెప్పా నీ పిల్లని నువ్వు అదుపులో పెట్టుకోమని. ఎక్కడికి అత్తయ్యా? మీరు వెళ్ళిపోతే ఎలా? మీరు లేకపోతే మేము లేము, మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాం. వాళ్ళకి అవసరం లేదేమో అత్తయ్య, మీరు మాకు అవసరం అత్తయ్య. అబ్బో, మహా నటివక్క నువ్వు. నిన్ను మించినట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నువ్వు మారవు, నువ్వు ఒక్కదానివే ఈ ఇంట్లో హాయిగా ఉండు, మేం కూడా వెళ్ళిపోతాం. పదండి పదండి అత్తయ్య. నేను ఆపుతా అనుకుంటున్నావేమో, అస్సలు ఆపను. మొహమాటం లేకుండా అందరూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి, పదండి.